to Ayodhya. We are now in contact with Ayodhya. Weather Ayodhya is cloudy with surface temperature of 31 degrees Celsius. We are expected on-time arrival into Ayodhya, subject to air traffic control clearance and the weather. I thank you for choosing Indigo. Look forward to flying you again. Thank you and have a nice day. Cabin crew, prepare for arrival, please. Thank you. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయక నా వీడియోస్ అయితే ఇంకా చాలామందికి అయితే రికమెండ్ అవ్వట్లేదు. జస్ట్ ఇంత కష్టపడి వీడియోస్ చేసినా జస్ట్ 200-300 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి నాకైతే. నా వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ కూడా ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయ్యి వ్యూస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది నాకైతే. సో మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు. కాకపోతే నేను కూడా ఒకసారి అయితే చెప్తాను. ఈరోజు అయితే నా జీవితంలో మొట్టమొదటి ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను నేనైతే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎంతో ప్రేమగా ఆరాధించే ఆ రాముడి దగ్గరికి ఈ ఫ్లైట్ జర్నీ చేయడం అనేది, నా మొట్టమొదటి ఫ్లైట్ జర్నీ చేయడం అనేది అయితే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నాలాగే ఇంతవరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఏ ఒక్కరైనా ఉండొచ్చు. వాళ్ళు కూడా తొందరలోనే ఎక్కుతుండొచ్చు. సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అర్థం కావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా, నా వీడియో ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా సరే నాకు అది చాలా అనుకుంటాను నేనైతే. ఇక నేనైతే హైదరాబాద్ నుంచి అయోధ్యకి అయితే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. నేను 2 months బ్యాక్ అయితే పేటిఎంలో ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేశాను. నాకైతే 5500 పడింది. అలా మేమైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ 8 members అయితే వెళ్తున్నాం. నాకు కొంచెం ఆఫర్లో 5500కి అయితే ఫ్లైట్ టికెట్ అయితే పడింది. అలా ఆఫర్లో ఉన్నప్పుడైతే మీరైతే చెక్ చేస్తూ ఉండండి. పేటిఎంలో కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్లైట్ యాప్లో కానీ చెక్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన టైం చూసుకొని, మీకు నచ్చిన రేట్ని చూసుకొని అయితే బుక్ చేసుకోండి. ఇక అలా నేను బుక్ చేసిన తర్వాత కూడా చెక్ చేశాను. మళ్ళీ ఆ రేట్లో అయితే నాకు ఫ్లైట్ టికెట్ అయితే కనిపించలేదు. సో అలా ఆఫర్లో ఉన్నప్పుడు మీకు ప్రత్యేకమైన ఏమైనా కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నప్పుడు అయితే చూసి బుక్ చేసుకోండి. నేనైతే 2 months బ్యాక్ బుక్ చేశాను. డేట్ చెక్ చేసి నాకు అవైలబుల్లో ఉన్న డేట్ని బట్టి ఆ ప్రైస్ని బట్టి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాను. నా జర్నీ డేట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాను. ఇక ఇక్కడ నుంచి అయితే నా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏంది అనేది అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను.
ఇక్కడ చూస్తున్నారు కదా డీజీ యాత్ర గేట్ అంటారు దీన్ని అయితే. సో మనం జర్నీ చేసే 48 అవర్స్ ముందు అయితే ఈ డీజీ యాత్రలో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇందులో చేసుకోవడానికి అయితే, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ ఇలా ఫేస్ రికగ్నైజ్ చేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే చాలా పెద్ద పెద్ద లైన్స్లో అయితే నిలబాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి ఇలా అందులో ఫేస్ చూపిస్తే, స్క్రీన్లో ఫేస్ చూపిస్తే డైరెక్ట్ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా 2-3 ప్లేసెస్లో అయితే ఎయిర్పోర్ట్లోకి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనమైతే. ఇక ఈ డీజీ యాత్రలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది అయితే నేను వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్దైతే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే చూద్దాం మనం. ఇక్కడ చిన్నగా మిషన్లు అయితే కనిపిస్తున్నాయి కదా రోబోలాగా. ఇందులో అయితే మన టికెట్కి అయితే ఓ పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. ఆ పిఎన్ఆర్ నెంబర్ని ఎంట్రీ చేస్తే ఇలా మనకి బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. అయోధ్య గోయింగ్, బోర్డింగ్ పాస్ ఫ్లైట్ అయిపోయింది. అయోధ్య బోర్డింగ్ పాస్ ఇంకేం లేదు అయిపోయింది. ఇక ఈ మిషన్లు ఎక్కడ ఉంటాయంటే మనం ఇప్పుడు జస్ట్ డీజీ యాత్ర గేట్ నుంచి ఎంట్రీ అయ్యాం కదా, అలా లోపలికి ఎంట్రీ కాగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తాయి. ఒక 4-5 మిషన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకేమైనా అర్థం కాకుండా సరే అక్కడ హెల్ప్ చేయడానికి అయితే వాళ్ళ పర్సన్స్ అయితే ఉంటారు. టికెట్లు కానీ లేకపోతే బ్యాగేజ్కి స్టిక్కరింగ్ కానీ కావాలంటే వాళ్ళు మన పిఎన్ఆర్ నెంబర్ ఇస్తే తీసిస్తారు. మన పిఎన్ఆర్ నెంబర్ అంటే మీరు ఎన్ని టికెట్లు బుక్ చేసినా సరే ఒకటే పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. ఆ ఒకటే పిఎన్ఆర్ నెంబర్ ఇవ్వండి, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండొద్దు. సో మన బ్యాగేజ్ అయితే మనకి ఇప్పుడు తీసుకువెళ్ళే బ్యాగేజ్ అయితే మనకి ఒక పర్సన్కి మనం వెళ్తున్న ఫ్లైట్లో 7 కిలోలు అలాగే 15 కిలోలు 2 రకాల బ్యాగేజ్లు అయితే తీసుకువెళ్ళొచ్చు. 7 కిలోల బ్యాగేజ్ అయితే మన వెంట ఫ్లైట్లో అయితే వస్తుంది, క్యాబిన్లో అయితే. ఇంకొకటి 15 కిలోల బ్యాగేజ్ అయితే మన వెంట రాదు, ఫ్లైట్లోనే వస్తుంది కానీ మన వెంట క్యాబిన్లోకి అయితే రాదనమాట. సో మనం అక్కడే ఆ బోర్డింగ్ పాస్ తీసుకున్న పక్కనే వాళ్ళు బ్యాగులు అయితే వెయిట్ చేస్తారు, అదే కొలుస్తారనమాట. బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది, కరెక్ట్ ఉందా లేదా అనేది 15 కిలోలది. అలా 15 కిలోల బ్యాగ్ని అక్కడ కొలిపించేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 కిలో తక్కువనే ఉండే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ వెయిటేజ్ కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మీరు 15 కిలోలు అని ఉంటే ఒక 14 కిలోలు తీసుకోండి, ఎక్కువ ఏం తీసుకోకండి. అలా 14 కిలోలు తీసుకుంటే వాళ్ళ మిషన్లు కొంచెం అటు ఇటు ఉన్నా సరే మేనేజ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఆ వెయిట్ని కరెక్ట్గా చేసేసి ఆ బ్యాగ్ మనం ఆ మిషన్లో తీసుకున్న స్టిక్కర్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే మనకు చిన్న స్టిక్కర్ మన బోర్డింగ్ పాస్ వెనకాల అతికించేసి ఇంకో స్టిక్కర్ని అయితే ఆ బ్యాగేజ్కి వేసి వాళ్ళైతే తీసుకుంటారు. ఆ బ్యాగేజ్ 15 కిలోల బ్యాగ్ని అయితే అదైతే మనకి ఇవ్వరు. ఇక వాళ్ళు అది డైరెక్ట్ ఫ్లైట్లోనే వచ్చేస్తుంది మనతో పాటు. ఇక మన వెంట 7 కిలోలు అయితే ఏదైతే ఉందో అది చెకింగ్ చేసుకొని మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్లైట్లోకి. సో ఆ చెకింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందని అయితే ఇప్పుడు మీకు చెప్తాను నేనైతే. ఇక 15 కేజెస్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అందులో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ లేకపోతే చాకులు, కత్తెరలు, ఇలాంటివి గన్లు కానీ ఎలాంటివి తీసుకెళ్ళకండి అందులో అయితే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పిలిచి మీకైతే రిటర్న్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఆ గేట్కి రండి, ఈ గేట్కి రండి అని అయితే ఇబ్బంది కలుగుతుంది, మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో బ్యాగ్ వాళ్ళకి ఇచ్చే ముందే ఒకసారి అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా మనకు తెలియకుండా మర్చిపోయిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి అయితే చెక్ చేసుకొని వాళ్ళకైతే బ్యాగ్ ఇవ్వండి. అలా బ్యాగ్ ఇచ్చాక ఇక మనం అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే మన 7 కేజీల బ్యాగ్ అయితే చెకింగ్ ఉంటుందన్నమాట. ఆ 7 కిలోల బ్యాగ్లో కూడా మనకి ఎలాంటి హార్మ్ కలిగించే వస్తువులు అయితే ఉండకూడదు. ఇక ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే తీసుకువెళ్ళొచ్చు, మన మొబైల్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ చార్జర్స్ కానీ ఇలాంటివి అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఆ 7 కిలోల బ్యాగ్లోనే లేకపోతే మన పర్స్లో అయినా మన జేబులో అయినా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక మన 7 కేజెస్ బ్యాగ్ చెకింగ్ చేయించే ప్రాసెస్లో కూడా అందులో కూడా బ్యాగ్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఉండొద్దు. సో అవన్నీ తీసి మనం అక్కడే పక్కన చిన్న చిన్న ట్రేస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, మన ప్లాస్టిక్ ట్రేస్ అయితే. అవన్నీ తీసి అలాగే మొబైల్స్, పవర్ బ్యాంక్స్, చార్జర్స్ ఇంకా ఏవైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే ఆ ట్రేలో పెట్టేసి మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం పెట్టుకున్న బెల్ట్ మన వాలెట్తో సహా చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడే ట్రేస్ తీసుకొని ఆ ట్రేలో అయితే అవన్నీ పెట్టి మిషన్లో అయితే చెక్ చేయించుకొని మీరు కూడా మీ బాడీ అంతా చెక్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇక్కడితో అయితే మన చెకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మొత్తం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి ఇంకో మేజర్ డౌట్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే మనం ఇంటి నుంచి ఫ్లైట్లో ఫుడ్ అయితే తీసుకువెళ్ళొచ్చా లేదా అని చెప్పి. మీరైతే హ్యాపీగా ఫుడ్ అయితే తీసుకువెళ్ళొచ్చు, మీ ఇంటి నుంచి అయితే వండుకొని తీసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా. కాకపోతే ఏంటంటే మీ బ్యాగేజ్ వెయిట్ని బట్టి మీరైతే ప్లేస్ ఉంటేనే తీసుకువెళ్ళండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయితే మళ్ళీ అక్కడ తీసేస్తారు వాళ్ళు కాబట్టి. సో మీరు అక్కడ చెక్ చేసుకునేటప్పుడు మీ బ్యాగ్ ఏదైనా సరే 15 కేజీస్ 7 కేజీస్ రెండు సేమ్ ఉండాలి. ఇంకా అంతకంటే తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ కేజీకి అయితే 500 కట్టాల్సి ఉంటుంది. సో మీ బ్యాగ్లో స్పేస్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫుడ్ అయితే తీసుకువెళ్ళండి, ఏం పర్వాలేదు హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు. ఫుడ్ని అయితే ఎవరు అబ్జెక్షన్ చేయరు ఫ్లైట్లో అయితే. ఇక అంతా చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్లోకి లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా అయితే మనకి డిస్ప్లే అయితే ఉంటాయన్నమాట.
ఎక్కడ చూసినా డిస్ప్లేలు అయితే కనిపిస్తాయి. మన గేట్ నెంబరు, మన ఫ్లైట్ అలాగే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మన గేట్ నెంబర్ ఏదో చూసుకొని మనమైతే గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ బోర్డింగ్ పాస్ పైన కూడా ఉంటుంది మీ గేట్ నెంబర్ ఏదనేది అయితే. ఇక నా గేట్ నెంబర్ అయితే 7 వచ్చింది. నేనైతే గేట్ నెంబర్ 7 దగ్గరికి వచ్చి ఇక్కడ పక్కనే మనకి చైర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇలా చైర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ వెయిట్ అయితే చేస్తే మన ఫ్లైట్ టైంకి అయితే వాళ్ళు పిలుస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బోర్డింగ్ పాస్ అలాగే ఆధార్ కార్డ్ చెక్ చేయించుకొని మనమైతే ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారని చెప్పి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అన్ని ప్రాసెస్లు చాలా ఈజీగానే అయిపోతాయి. జస్ట్ మనకి కొంచెం చదువు వచ్చినా చాలు, ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ లోపలికి అయితే. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ పాటిస్తూ వెళ్ళిపోండి మీరు అంతే. ఇక ఇప్పుడు మనం 7 నెంబర్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదా, అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే మన బోర్డింగ్ పాస్ అలాగే గవర్నమెంట్ ఐడి, ఆధార్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా చెక్ చేయించుకోవాలి. ఇలా చెక్ చేయించుకొని మళ్ళీ మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది, లేకపోతే స్టెప్స్ దిగైనా సరే కిందికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెళ్తే మన ఫ్లైట్ అయితే వస్తుంది. పక్కనే ఏజ్డ్ పర్సన్స్ కోసం అయితే మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంది. అలా వెళ్తున్నారు కదా, ఇలా వెళ్తూ ఉండాలి మనం లోపలికైతే. ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక ఫ్లైట్ దగ్గరికి పూర్తిగా దగ్గరికి వెళ్ళాక అయితే వాళ్ళు అయితే మన బోర్డింగ్ పాస్ని అయితే ఫైనల్గా స్కాన్ అయితే చేస్తారు. ఇక అదే మన ఫైనల్ చెక్. ఇక మళ్ళీ దాని తర్వాత చెకింగ్స్ అయితే ఏముండవు అనమాట. డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి వెళ్ళి మన సీట్ నెంబర్ చూసుకొని కూర్చోవడమే. ఇక ఇంకేముండదు అనమాట ప్రాసెస్. సో ఇందాక మనం డీజే యాత్ర గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇలా డీజే యాత్రలో రిజిస్టర్ చేసుకుంటే మనకైతే ఎయిర్పోర్ట్లో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం మనమైతే. మీరు ముందుగా అయితే మీ మొబైల్లో డీజే యాత్ర యాప్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాక ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసేస్తే మనకైతే అక్కడ రిజిస్టర్ అయితే అయిపోతుంది డీజే యాత్రలో. ఇక అక్కడ డీజే యాత్రలో రిజిస్టర్ అయిపోయాక మళ్ళీ లోపలికి వెళ్ళి అయితే యాప్ ఓపెన్ చేసి అక్కడైతే మన ఆధార్తో అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది ఎవరు ఫ్లైట్ ఎక్కుతున్నారో వాళ్ళ ఆధారే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ ఇచ్చేసి ఫేస్ అయితే రికగ్నైజ్ చేయడానికి ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. మంచి ప్లేస్లో కూర్చొని, మంచి వెళ్తున్న ప్లేస్లో కూర్చొని అయితే ఒక సెల్ఫీ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక మనకైతే అందులో మళ్ళీ బోర్డింగ్ పాస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బోర్డింగ్ పాస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాకే బోర్డింగ్ పాస్ వస్తుంది కదా, ఎలా మరి అనుకోవద్దు. ఎందుకంటే మనకు బోర్డింగ్ పాస్ ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. అదేంటంటే మీరు ఏ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ ఫ్లైట్కి ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇండిగోలో చేసుకున్నాను కాబట్టి ఇండిగో అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో నా పిఎన్ఆర్ నెంబర్ ఎంట్రీ చేస్తే 48 అవర్స్ ముందు నేనైతే పిఎన్ఆర్ నెంబర్ ఎంట్రీ చేస్తే నాకైతే బోర్డింగ్ పాస్ అయితే వచ్చేస్తుంది. అందులో ఆ బోర్డింగ్ పాస్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నేను మళ్ళీ డీజే యాత్రలో ఎంట్రీ చేసేస్తాను అనమాట. ఎంట్రీ చేసేస్తే ఇక నా మొత్తం డీజే యాత్ర ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను నెక్స్ట్ డే కొంచెం టెన్షన్ ఫ్రీగా అయితే హ్యాపీగా ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ నా ఫేస్తో రికగ్నైజ్ అయిపోయి నాకు గేట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి డైరెక్ట్గా. మళ్ళీ అందరిలా లైన్లో నిలబడి నేను చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇది డీజే యాత్ర ప్రాసెస్. మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళైతే మళ్ళీ చూడండి. లేకపోతే యూట్యూబ్లో ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. నా వీడియో అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియో అయినా చూసి మీరైతే కన్ఫర్మ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ లైన్లో నిలబడి ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. డీజే యాత్ర కంప్లీట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక నా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో ఒక పక్షిలా అయితే ఎగిరిపోతున్నాను కూడా. చలో ఇక నా ఫ్లైట్ జర్నీని అయితే చూసేయండి ఇక మీరైతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Bro, suruh naik lagi ya. Jai Shri Ram. But I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away.
strong and why you never said you felt that way. 'Cause you're trying to stay strong and fake. 'Cause I learned to love. మామకి మామకి మామ Too long it hurts to watch your blue eyes fade to gray. అలా ఎట్లా అవుతుంది చూడాలి ఊగుడు ఊగుతున్నదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ లేసా లేసా కొంచెం సంపలు అవుతుంది బ్రో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ అమ్మో ఎంత స్పీడ్ పోతుంది బ్రో బ్రో జై శ్రీరామ్ లేచినాం ఆల్మోస్ట్ గాలా అమ్మా బ్రో బ్రో గాలి పోయినాం బ్రో గాలి బ్రో ఇల్లు కనిపిస్తలు చిన్న చిన్నగా తిప్పుతున్నాడు ఎట్లా తిప్పుతుంది చూసినావా బ్రో ఒక సైడ్ వంగిపోయింది మొత్తం బిల్డింగ్లు కూడా ఎట్లా కనిపిస్తున్నాయి ఓయమ్మో తిప్పుతున్నాడు ఇట్లా అక్కడ వంగింది చూడగా బ్రో కింద రింగ్ రోడ్ అది నీకే కదా అందరికి భయం అయింది మీరు మధ్యలో కూర్చున్నా మీకు ఏమని తెలియదు అక్కడ సమతామూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది. అవునా మేఘాల్ బ్రో మళ్ళీ చెప్తున్నా బ్రో ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడమ్మా ఒకసారి బ్రో ఎంత మీదకి వచ్చిందో తెలుసా మనం ఎంత మీద ఉన్నాం తెలుసా మేఘాలు అవన్నీ కనిపిస్తుందా చూడమ్మా కనిపిస్తుంది బ్రో హైదరాబాద్ ఎంత పెద్ద ఉంది బ్రో ఇక హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే నా ప్రయాణం అయోధ్య వరకు అయితే మొదలైపోయింది. జై శ్రీరామ్ అనే నామంతో నేనైతే ఈ ప్రయాణాన్ని అయితే మొదలెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. ఈ ప్రయాణం ఎలా సాగబోతుందో అని నేనైతే అనుకున్నాను. కాకపోతే చాలా క్షణాల్లో అయిపోయినట్టయితే అనిపించింది ఈ ప్రయాణం అయితే. ఎందుకంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. నా మొదటి ప్రయాణం ఇలా అయిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. జస్ట్ 1.5 hour 2 hours అయితే నేను అయోధ్య ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాను. కాకపోతే ఈ మొదటి అనుభవాన్ని మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అలాంటి అనుభవాన్ని అయితే ఇచ్చింది ఈ విమానం ప్రయాణం అయితే నాకు.
ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఎక్కాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఫీల్ అయ్యాను. మీరు కూడా చూశారు ఇంతకుముందే వీడియోలో అయితే. మేఘాలలో తేలిపొమ్మన్నది బ్రో, మేఘాలలో తేలిపొమ్మన్నది, మనమందరం ఫ్లైట్ ఎక్కమన్నది. ఏం కాదు పోతే లండన్ మీకు అసలు గంట కావచ్చు ఓ ఎప్పుడు 500 కిలోమీటర్ చేసాం మనం ఆ 2000 కంటే 2000 మన ఫ్రెండ్ హౌస్ రావడం కనిపిస్తాం వాటర్ చెరువు అది మీకు ఇంత చిన్న కనిపిస్తుంది కానీ కింద మస్తు ఫ్లైట్
Ayodhya. We are now in contact with Ayodhya. Weather Ayodhya is cloudy with surface temperature of 31 degrees Celsius. We are expected on-time arrival into Ayodhya, subject to air traffic control clearance and the weather. I thank you for choosing Indigo. Look forward to flying you again. Thank you and have a nice day. Cabin crew, prepare for arrival, please. Thank you. కలర్ డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ ఎండలేదు సెలవు. అదే వచ్చేసి దిగేసిన ఏదా మళ్ళా మళ్ళా కలుస్తాం. మేఘాలు 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 దిగుతుంది. ఎయిర్పోర్ట్ రానే వద్దా రోడ్ మీద దించమన్నావు. దిగుతుంది కొంచెం కొంచెం. అంతే మన
వాటర్ కదా అనిస్తున్నా. అంటే ఏమనుకున్నాం కానీ జెయింట్ వీల్ కంటే ఘోరంగా ఉన్నది. మొత్తం నది మీద పోతున్నది. ఇగో కింద మొత్తం నదే ఉన్నది. ఏం కనిపిస్తలేదు మళ్ళీ చుట్టూ ఒక ఊరికి లేదు. ఒకసారి వస్తుంది లొకేషన్ ఏడుంది తెలుస్తుంది కదా లొకేషన్ అంది. నువ్వు మ్యాప్ అని అదేందుకు కానీ చేస్తావు ఓకే అంటే లొకేషన్ మ్యాప్ ఉంటుందని అదవును అలా బ్లూ కడతాం నేను తెచ్చి అట్లా ఏడు నువ్వు వచ్చినాయి గండి కూడా అది మన తెలంగాణలో ఉన్నది. కనిపించింది నాకు అయోధ్య గుడి. అయోధ్య గుడి కనిపించింది నాకు. దిగేసినాం ఇగో ఇల్లు. రైల్వే స్టేషన్. కదా ఎయిర్పోర్ట్ బ్రో ల్యాండ్ బ్రో అదే ఇగో ఎయిర్పోర్ట్. అబ్బో అవి గాలికి స్పీడ్ తగ్గాయి. జై శ్రీరామ్. కూర్చోమంటే కూర్చోట్లేదు అప్పుడు లేచి आर्टिस्ट निवेदन है अपने कुर्सी पर ही बैठ रहे हो कुर्सी की पेटी बांधे रखिए. Requesting passenger to remain seated with their seat belt fastened please. Thank you. And then time? Sir, excuse me, sir, please wait again. Time then. Correct time then. ट्रिब्यूनल जब हम अयोध्या पहुंच गए हैं. अयोध्या में आपका स्वागत है. धन्यवाद. Ladies and gentlemen, we have arrived in Video call Ayodhya. जाने लगी. Welcome in Ayodhya. Thank you.
ఏం కాదులే, సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయినాం. ఎక్కడి నుంచి ఎక్కడ చూడడం బ్రో 2 గంటల. వీడికని మనకి హెల్త్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ లేకపోతే మళ్ళీ హైదరాబాద్ తీసుకోవాలి. ఇది మొత్తం సీసీ రోడ్ వచ్చింది సార్. చెయ్యి ఇప్పుడు వీడియో కలిపి ఈవెన్ లేకుండా ఆనంద్ చెప్పి వచ్చేసినాం. ఇక్కడ చూపి బయట చూపి బ్యాక్ కెమెరా చేయ. అంతేనా? సాయి గారు వచ్చింది. బయట చూపి పెట్టాలి, బయట చూపి. ఆడికి వస్తుంది ఇప్పుడు. అది మెయిన్ ఎయిర్పోర్ట్ అయోధ్య. దిగినాక చూపిద్దాం. 2 రోజులు ఎంత పొడి ఉంది. 6 కిలో వచ్చినాం. ఇట్లా పోయి ల్యాండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. Passengers remain seated. Cabin crew disarm all slides. Thank you. అయిపోయింది. ఎట్లా తెచ్చిపెట్టారు మెట్లు తెచ్చిపెట్టారు దీనికి. చలో ఇక మనమైతే అయోధ్య ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇక ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి టెంపుల్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఎయిర్పోర్ట్ అయితే ఫరీదాబాద్లో ఉంది. మనమైతే అయోధ్యకి వెళ్ళాలి. ఫరీదాబాద్ నుంచి అయోధ్యకి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వెళ్ళగానే మనకైతే క్యాబ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆన్లైన్లో దొరకవు కానీ ఆఫ్లైన్ అక్కడ కౌంటర్ వేసుకొని అయితే ఉంటారు. వాళ్ళని అడిగి అయితే తెలుసుకోండి. ఇంకా పక్కనే వేరే వాళ్ళు కూడా ఉంటారు, కార్ల వాళ్ళు, వాళ్ళని కూడా తెలుసుకోండి. ఒక 4-5 మాట్లాడుకొని మీరైతే క్యాబ్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కో రేట్ చెప్తారు కాబట్టి. మేమైతే 8 మెంబర్స్ ఉన్నాం. 2 కార్స్కి 500 ఇచ్చి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మాకు వాళ్ళే రూమ్ కూడా చూపించారు. ఒక 2-3 రూమ్లు అయితే చూపించారు. మేము నచ్చిన రూమ్ తీసుకునే వరకు అయితే వాళ్ళు మా ఇంటే ఉండి మాకైతే రూమ్ అయితే చూపించి అప్పుడైతే వాళ్ళు రిటర్న్ అయిపోయారు మా లగేజ్ అంతా దించేసి. సో మీరు కూడా ఇలా మాట్లాడుకోండి. జస్ట్ 250 కంటే ఎక్కువ అయితే పెట్టకండి కార్కి అయితే. మీరు 4 మెంబర్స్ ఉన్నారంటే ఒక కార్ తీసుకొని 250 అయితే పెట్టండి. మేమైతే 2 కార్స్కి 500 అయితే ఇచ్చామన్నమాట. ఇక అయోధ్య దగ్గరికి వెళ్ళాక మనమైతే అక్కడ రూమ్ ఎలా ఉందని అయితే చూద్దాం. ఇప్పుడు మేమైతే క్యాబ్ వాళ్ళు అయితే మనకి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రూమ్ అయితే చూపిస్తారు. కాకపోతే మనం వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అయితే తీసుకువెళ్తారు మనకు కొంచెం దగ్గర దాకా, టెంపుల్ దగ్గర దాకా అయితే.
సో రిక్వెస్ట్ చేయండి, తప్పేం లేదు రిక్వెస్ట్ చేయడంలో. ఎందుకంటే మనం తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేస్తే తప్పేం లేదు. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మాకైతే పూర్తిగా టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్ అయితే చూపించారనమాట. మాకు ఆ రూమ్ కూడా నచ్చింది, అలాగే ప్రైస్ కూడా నచ్చింది. అలాగని మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం. మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను ఇంకా ముందు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, రూమ్ ప్లేస్ ఎక్కడ ఉంది అవన్నీ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు స్టే చేయడానికి మీకు రూమ్ నచ్చినా సరే మీరు అక్కడ స్టే చేయొచ్చు. మనకు ప్రైజింగ్ కూడా అవైలబుల్లోనే ఉంది, మంచి చాలా చీప్ రేట్లోనే దొరికింది మాకైతే రూము. మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైతే రూమ్ అయితే చూపిస్తాను. ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. చూస్తున్నారు కదా, మొత్తం రామాయణానికి సంబంధించిన ఆర్ట్ వర్కే ఉంది. ఎటు చూసినా సరే చాలా బాగా నచ్చింది ఈ ఆర్ట్ వర్క్ అయితే. ఎయిర్పోర్ట్లో ఎటు చూసినా మనకి రామాయణం కనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది. ఇక్కడే మనకి బెల్ట్ నెంబర్ 1 అయితే ఉంటుంది, మన లగేజ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా బెల్ట్ నెంబర్ 1 దగ్గరే మన లగేజ్ అయితే వస్తుంది అనమాట. మన ఫ్లైట్ దిగాక మన లగేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాగేజ్ చేస్తాం కదా 15 kgs, ఆ లగేజ్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆ లగేజ్ తీసుకుంటే కూడా మనకైతే రామాయణమే కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళినా సరే మనకి రామాయణమే కనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే. ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి వీడియోని. అలాగే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ముందు మన ఛానల్లో. సో ఆ వీడియోస్ ఏమి మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అలాగే ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి నా పాత వీడియోస్ కూడా చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో తర్వాత మనమైతే అయోధ్య టెంపుల్ వీడియో అయితే రాబోతుంది. అయోధ్య టెంపుల్ తర్వాత మళ్ళీ అయోధ్యలో ఎక్కడెక్కడ తిరగాలి, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయన్న వీడియో కూడా వస్తుంది. దాని తర్వాత ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం ఎలా చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి ఈ వీడియో కూడా వస్తుంది. దాని తర్వాత ప్రయాగ్రాజ్ నుంచి కాశీ ఎలా వెళ్ళాలి, కాశీలో ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి చూడాలి అవి కూడా వీడియో వస్తుందన్నమాట. టోటల్గా ఒక 10 వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి ఈ వీడియో తర్వాత. అలాగే అన్ని మంచి మంచి వీడియోసే వస్తాయి. సో మీరు ఏ వీడియో మిస్ కాకూడదు అనుకున్నా సరే సబ్స్క్రైబ్ చేసేది పెట్టుకోండి. నా వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే, మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మాత్రం గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటే మాత్రం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
ఇదే మేము అయోధ్యలో తీసుకున్న రూమ్ అయితే మాకైతే 8 మెంబర్స్కి 2 డేస్కి 4000 అయితే పడింది. చాలా బాగుంది రూమ్ అయితే. మనకు వాష్రూమ్ కూడా లోపలనే అవైలబుల్లో ఉంది, ఏసీ కూడా ఉంటుందన్నమాట రూమ్లో. 8 మెంబర్స్ అయితే ఈజీగా స్టే చేస్తాం మేమైతే. చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా బాగుంది. ఇదే హోటల్ అనమాట. ఈ హోటల్ ఎక్కడ ఉందంటే మనకి అయోధ్య మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఈ శివాలయం అయితే కనిపిస్తుంది కదా, ఈ శివాలయంకి ఆనుకొని ఈ హోటల్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీకు అక్కడ లోకల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూపించండి. చూపిస్తే వాళ్ళైతే మీకు ఈ అడ్రస్ అయితే చెప్తారు. ఇక్కడ వెళ్ళి అయితే స్టే చేయండి మీకు నచ్చితే మాత్రం. ఇంకోటి మనకి ఇక్కడైతే వాటర్కి కూడా ఏ ఇబ్బంది లేదు. మనకి ఇక్కడే ఈ హోటల్కి ఆపోజిట్లో పెద్ద ఫ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అక్కడ వాటర్ కూడా చాలా బాగున్నాయి.